కూడా అంతే 100 పేపర్స్కి క్వశ్చన్ పేపర్ కానీ 20 మార్క్స్ మీకు ఇంటర్నల్లో వస్తాయి. 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవన్నీ 60 మార్క్స్కి ఉంటాయి. బిట్ పేపర్ 20 మార్క్స్కి ఉంటుంది. ఇది చూసుకోండి. సేమ్ ఫస్ట్ బిట్ ఏంటి, 5 మార్క్స్కి ఈ గద్య భాగాన్ని బాగా చదివి మీరు దీన్ని అర్థం చేసుకొని ఇది చదివితే ఈ కింద క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇందులోనే ఉన్నాయి. మెయిన్ థింగ్ మనం ఇది చదివి అర్థం చేసుకోగలిగితే ఇవి ఆన్సర్లు రాసేయగలం. ఒక్కటి ఎగ్జాంపుల్ మాత్రం చెప్దాం. ఫస్ట్ది, ఒకరోజు అడవిలో జంతువులన్నీ టీవీలో ఒక సంచలన వార్త చూశాయి. జంతువులన్నీ టీవీలో ఒక సంచలన వార్త చూశాయి. పులులు, తోడేళ్ళు మొదలైన 25 జంతువులు చర్మాలతో పాటు వాటిని దొంగ రవాణా చేసే 5గురిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. అడవికి రాజైన షేర్ సింగ్ మరునాడు ఉదయం పేపర్ వచ్చినప్పుడు మొదటి పేజీలో ఆ వార్తనంతటిని పూర్తిగా చదివాడు. అది అతన్ని కలవరపరిచింది. అతడు గుహ నుండి బయలుదేరి తిన్నగా బిహారీ కంప్యూటర్ సెంటర్కి వెళ్ళాడు. ఇలాంటి విషయాలలో బిహారీ తెలివిగా సలహా ఇస్తాడని షేర్ సింగ్కు తెలుసు. ఇది ఏ లెసన్లోది? .కారడివి.com. అంటే మీకు ఆల్రెడీ బుక్లో ఉన్నదే. జస్ట్ పేరా ఇచ్చి చదివి ఆన్సర్ రాయగడం. ఏముంది పై పేరాలోని సంచలన వార్త ఏమిటి? జంతువుల చర్మాలన్నీ దొంగ రవాణా చేస్తున్నారన్నది సంచలన వార్త. ఇక్కడే ఉంది. ఆన్సర్ రాసేయగలగాలి. జంతువులు సంచలన వార్తను దేనిలో చూశాయి? కంప్యూటర్లోనా, టీవీలోనా? టీవీలో చూశాయి. షేర్ సింగ్ బిహారీ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? తెలివిగా సలహా ఇస్తాడని. కంప్యూటర్ సెంటర్ ఎవరిది? అతను ఎవరు? షేర్ సింగ్ దా, బిహారీదా? బిహారీది. అంటే క్వశ్చన్స్ ఆన్సర్లు అన్ని పైనే ఉన్నాయి. జస్ట్ మనం పైనది చూసి కింద క్వశ్చన్స్కి ఆన్సర్ రాయగలడమే. అంటే 5 మార్కులు జస్ట్ మీరు చదవడానికే వచ్చేస్తాయి. నెక్స్ట్ వన్, ఇంక అందరికీ తెలిసిందే. మీకు స్టార్ గుర్తులో ఉన్న పద్యాలు కొన్ని చదువుకుంటే ఇలాంటి పద్యం ఇస్తారు. పాదభంగం లేకుండా రాయగలగాలి. ఫస్ట్ది ఏముంది? వచ్చా ఎవరికైనా? పరులకు సోదరులకు చెప్పండి. సోదరులకు సర్వవశ్యము తానెవరికిచ్చిన కోటి గుణోత్తర వృద్ధి భజించి విద్యధన మెప్పుడు. ఓకే, నెక్స్ట్ ఎవరికన్నా వచ్చా? సునీతంబైన. ఓకే, ఒకవేళ 2 ఇస్తే స్టార్ గుర్తున్నవి ఇంకొకసారి చూసుకోండి. రెండిట్లో ఏదైనా ఒకటి రాస్తే 5 మార్క్స్కి వచ్చాయి. జస్ట్ ఒక పొయం నేర్చుకుంటే 5 మార్క్స్ వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ వాళ్ళే ఒక పొయం ఇస్తారు. పొయంని చదివి ఆన్సర్స్ రాయాలి. ఆన్సర్స్ రాయనక్కర్లేదు, అది కరెక్టో తప్పో, ట్రూ ఆర్ ఫాల్స్ లాగా. తప్పొప్పులు. చిక్కియున్న వేళ సింహం బైనను బక్క కుక్క కరిచి బాధ చేయు, బలము లేని వేళ పంతంబు చెల్లదు, విశ్వదాభిరామ వినురవేమ. అంటే మీరు ఫస్ట్ ఒకసారి ఈ పద్యాన్ని చదివి దీనికి మీనింగ్ని అర్థం చేసుకునేలాగా ట్రై చేయండి నాన్న. బక్క చిక్కిపోయిన సింహం కుక్కకు కూడా లోకువైపోతుంది. అవునా? కరెక్టే. అంటే ఒప్పని రాయాలి. కుక్క సింహాన్ని అరచి బాధ పెడుతుంది. తెలివి లేనప్పుడు పంతం పనికిరాదు. బలిమి అనగా బలము అని అర్థం. పై పద్యం సుమతి శతకంలోనిది కాదు. ఎందుకంటే విశ్వదాభిరామ వినరవేమన్నారు. సో ఏది తప్పు ఒప్పో ఇది చదివి అర్థం చేసుకొని వీటికి ఆన్సర్లు రాయగలగాలి. నెక్స్ట్ ఏంటి? 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తారు? 4 ఇస్తారు. ఒక్కొక్క దానికి 4 మార్క్స్, 16 మార్క్స్కి. ఈ 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే మీకు 16 మార్క్స్ వచ్చినట్టు. ఇవి మీ టెక్స్ట్ బుక్లోనివే. నెక్స్ట్ వ్యాసరూప ప్రశ్నలకు 10 వాక్యాలు, అంటే ఇంకొంచెం ఎక్కువ రాయగలగాలి. ఒక్కొక్కటికి 8 మార్క్స్. 2 ఇస్తే 2 రాయాలి. 2 ఇస్తారనే కానీ ఒకదానికి 2 మళ్ళీ చాయిస్ ఇస్తారనమాట. చాయిస్ ఉండి మీకు వచ్చింది ఏదైనా ఒకటి ఇందులో 1, 2 రాస్తే 16 మార్క్స్ వచ్చినట్టు. నెక్స్ట్ సృజనాత్మకత అంటే మ్యాక్సిమం ఇది ఓన్గా కూడా కొన్ని ఇవ్వచ్చు, కొన్ని ఇందులో లేఖ కూడా రాయొచ్చు. ఓకే, మీ గ్రామంలో జరుపుకున్న బోనాల పండుగ గురించి వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి. నేను అలా రాసా, ఇలా రాసా. లేఖ ఎలా రాయాలో మీకు తెలుసు. డేటు, ఓకే, మీ అదేంటి అడ్రస్, చిరునామా, ఇది తెలుసు కదా. లెటర్ బాడీ ఎలా రాయాలో ఇలా రాసి ఆ ప్యాటర్న్ ఉపయోగించి వీళ్ళు ఇచ్చిన టాపిక్ గురించి మనం ఆన్సర్ లేఖ రాయగలగాలి. ఎవరికి రాయమన్నారు? ఇక్కడ మిత్రుడికి రాయమన్నారు. నెక్స్ట్ ఏంటి? అమ్మ గొప్పతనం గురించి తెలిపే 5 నినాదాలు, 5 సూక్తులు రాయండి. అంటే స్లోగన్స్ లాగా. మమ్మీ గురించి 5 స్లోగన్స్ రాస్తే జస్ట్ 8 మార్క్స్. ఎంత ఈజీగా 8 మార్క్స్ మన చేతుల్లో ఉన్నట్టే. నెక్స్ట్ రాణి శంకరమ్మ తన గురించి తాను మాట్లాడుతున్నట్లు ఆత్మకథ రాయండి. అంటే సేమ్ సారాంశము. రాణి శంకరమ్మ ఆమె ఓన్గా నేను అలా చేశాను, ఇలా చేశాను అని చెప్పినట్టుగా రాయగలిగితే 8 మార్క్స్ వచ్చేసినట్టు. ఓకే, నెక్స్ట్ రాయాలి. ఎక్కడైనా రాశారు కింది 1లో ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానం రాయండి. 8 మార్క్స్ క్వశ్చన్. ఎంత ఈజీ చూడండి.
నెక్స్ట్ బిట్ పేపర్ నాన్న, ఇక్కడ దాకా మీకు 60 మార్క్స్ వచ్చేసినట్టే. ఇంకా బిట్ పేపర్ అంతా మనకి గ్రామర్ ఉంటుందన్నమాట. గ్రామర్ పార్ట్ చూసుకోవాలి. ఫస్ట్ ఏముంది, ఈ క్రింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. మృదు భాషలు, అలవోకగా, వీటికి సొంతంగా రాయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ బహుళైచ్ఛిక క్వశ్చన్స్ అంటే బిట్స్ బ్రాకెట్లు రాయండి. సమరం నుండి పారిపోయిన వీరుల లక్షణం కాదు. సమరం అంటే ఏంటి? ఊరు, ఇల్లు, యుద్ధం, పని, యుద్ధం. ఓకే, అంటే అలా మీరు అందులో గీత గీసిన పదానికి అర్థం అడిగారు కాబట్టి అర్థం అని రాయాలి. వర్ష ఇంచుమించు 12 సంవత్సరాలు ఉంటాయి. వర్షకు అంటే ఇక్కడ ఇంచుమించు గీత గీసిన పదానికి అర్థం దాదాపు, ఖచ్చితంగా, తక్కువ, ఎక్కువ. దాదాపు అంటే వర్షకు దాదాపు 12 సంవత్సరాలు ఉంటాయి. అంటే ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు దాని మీనింగ్. ఇతరులపై ఈర్ష్యను కలిగి ఉండడం మంచిది కాదు. గీత గీసిన పర్యాయ పదాలు అడిగాడు ఇక్కడ. కోపం, శాంతం, ప్రేమ, ద్వేషం, అసూయ, మత్సరం, ద్వేషం, మమకారం. ఇందులో ఏంటి ఇక్కడ? అసూయ, మత్సరం అంటే అది మీరు అర్థం చేసుకొని రాయగలగాలి. గగనం, నింగి పదాలు ఈ డాష్ పదానికి పర్యాయ పదాలు. ఏమిటికి? ఆకాశం, నీరు, గానం, భూమి. గగనం, నింగి అంటే ఏంటి? ఆకాశం. ఓకే, అది ఏ రాయగలగాలి. చాలా ఈజీగా ఉంది చూడండి. జ్ఞానం, జీవం అనే పదాలు డాష్ పదానికి నానార్థాలు. ఇంకా మీరు ఇవి నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు చూసుకోగలగాలి. జలంచే నిండినది, దీనికి ఉత్పత్తి అర్థం. జలంచే నిండినది దేని నుంచి వచ్చింది? జలజల, జాతర, జాబిల్లి. తటాకం అంటే చెరువు అనమాట. చెరువుచే జలంచే నిండినది తటాకం, చెరువు అంటే దాని మీనింగ్ అది ఉంది కాబట్టి. శ్రీరాముడు రఘువంశమునకు చెందినవాడు. వంశము వికృతి, వంగడం, వరము, కులము, గోత్రం. వంశము అంటే అంటే ఇది రాయగలగాలి. ఆటల పోటీలో గెలిచినందుకు సుమత్ మొగం ఆనందంతో వెలిగిపోయింది. మొగం అంటే ఏంటి? ప్రకృతి రాయమంటున్నారు. మొగం అనేది పాతకాలంలో వాడతాం. ఇప్పుడు మనం ఏమని వాడుతున్నాం? ముఖము, కళ్ళు, వదనం, జుట్టు. ముఖం, మొగం మనం కూడా ఇప్పుడు కూడా యూజ్ చేస్తాం. మొంగడుకున్నావా అని అడుగుతుంటారనమాట అలా. నెక్స్ట్ వ్యాకరణం 10 వ్యాకరణాంశాలు 10 మార్కులు. రిష్యంత్ నాటకం బాగా వేశాడు. గీత గీసిన పదం. రిష్యంత్ పేరు ఉంది కాబట్టి నామవాచకమా, సర్వనామమా, విశేషణమా, క్రియనా? నామవాచకం, పేర్లు కదా. నెక్స్ట్ క్రింది వారిలో అవ్యయం ఏది? అవ్యయంకి లింగ భేదాలు ఉండవు. ఐశ్వర్య అయ్యో పాడడం, ఇక్కడ అయ్యో. అనూష అఖిల కంటే పెద్దది, దీనిలో పంచమి విభక్తి. కంటే, ఓకే, అనూష కంటే, కంటే అని ఉంది కదా. ఓకే, చేతన్ చేన్ తోడంతో ప్రత్యయాలు. ఏం విభక్తి? అది రాయండి. పరీక్ష బాగా రాస్తానో లేదో, ఇది ఏ వాక్యం? సందేహార్థక, ప్రశ్నార్థక, ఆశ్చర్యార్థక, ప్రార్థనాత్మక. సందేహాత్మక, అమ్మ రాస్తానో లేదో అంటే డైలమాలో ఉన్నాడని అర్థం. నెక్స్ట్ అనిక నాట్యం చేసి అందరి చేత ప్రశంసలు అందుకుంది. సమాపక క్రియ రాయండి. పత్రాలను ఎత్తి పదాన్ని విడదీయండి. పరమ ప్లస్ ఆచార్య సంధి పదం రాయండి. దీని వారిలో ద్విగు సమాసాలు. ఓకే, పల్లెందలు, చదువు, సంధ్యలు, సుఖ దుఃఖాలు, 4 వేదాలు. ద్విగు సమాసం అంటే నెంబర్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలా ఆటలు పాటలు డాష్ సమాన పదం, సమాస పదం. ద్వంద్వ, ద్విగు, షష్ఠి తత్పురుష ఏది కాదు. అంటే ఇలా మీరు జస్ట్ గ్రామర్ ఒకటి నేర్చుకోవడం వల్ల మీకు 20 మార్క్స్ వచ్చేసినట్టు. చాలా వరకు మీకు ఈజీగా వచ్చినవే వస్తాయి. బట్ మీరు 4-5 ఇలాంటివి చూసుకోగలిగితే అన్నీ వచ్చేసినట్టే. ఇది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్.